చాలా మంది ఏ కారణం వల్ల నేను ముస్లిం అవడం వల్ల నన్ను వేటాడుతున్నారని అంటున్నారు. నేనేమంటున్నానంటే ముస్లిం సమాజంని లేదా ఏ ఒక్క వ్యక్తిని కులం పేరు మీద మతం పేరు మీద ఎవరినైనా వేటాడడం అణచివేయడం చాలా దుర్మార్గం. మనం దాని గురించి వ్యతిరేకంగా ప్రాణాలు ఇవ్వాల్సిందే. దాని మీద నేనేమి మొహమాటంతో మాట్లాడట్లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, ఇవాళ భారతదేశ విభజన పాకిస్తాన్ అనేది ఎలా సాకారమైందో మీకు తెలుసా? ఎలా వచ్చింది తెలుసా? ఎవడికి తెలియదు. కొంతమంది గాంధీ గారు చీల్చారు కూడా. ఓ ముస్లిం కవి రాశాడు పోయము, బోర్డర్లాగా పందిలాగా చాలా అసహ్యమైన భాషలో రాశాడు. నాకు చాలా బాధ అనిపించింది చదివి. ఎవరు ప్రాణాలు ఇచ్చాడు ఆ మనిషి గురించి రాశాడు. అజ్ఞానానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను చెప్తున్నాను, దిగ్భ్రాంతికరమైన విషయం. ఇవాళ పాకిస్తాన్ అంటే మీకు అక్కడ 4 రాష్ట్రాలు కనిపిస్తాయి: సింధ్, బలూచిస్తాన్, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్. దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి కొత్త పేరు పెట్టారు. 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాల ప్రజలు పాకిస్తాన్ కావాలని అనుకోలేదు. అంటే ఎవరు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వద్దనుకున్నారు. ఆశ్చర్యపోతారు మీరు. 1946లో ఎన్నికలు పెడితే 98% ముస్లింస్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో గఫార్ ఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ చిత్తుగా ఓడించారు. 46లో సింధులో అల్లాబక్ష్ సుమ్రోని చంపేశారు. వాళ్ళు కుట్రపూరితంగా అక్కడ అధికారం మెజారిటీ కాదు కానీ అక్కడ దాకా వచ్చారు అంతే. ఇక బలూచిస్తాన్ అప్పుడు దేశంలో భాగమే కాదు, అది ఏ రోజు కూడా పాకిస్తాన్. తర్వాత కూడా దానికి బలవంతంగా ఆక్రమించగలిపారు. దాంట్లో ప్రజల సమ్మతి లేదు. ఇక 4వది పంజాబ్. పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉంది, ఇక మన దగ్గర ఉంది. చాలా మందికి తెలియదు పంజాబ్ అంటే మన దగ్గర ఉంది అనుకుంటారు. ఈ పంజాబ్ కూడా కాదు, ఇవాళ హిమాచల్ ప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో ఆ పంజాబ్లో భాగం మహాపంజాబ్. దాంట్లో ముస్లిం లీగ్ మెజారిటీ లేదు. మరి పాకిస్తాన్ ఎట్లా వచ్చింది? భ్రాంతికరమైన విషయం ఏంటంటే భారతదేశంలోని ముస్లింస్ ఓట్లు వేయడం వల్ల వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింస్, మధ్యప్రదేశ్లో ఉన్న ముస్లింస్, బొంబాయిలో ఉన్న ముస్లింస్, ఎవరు చెప్పరు మీకు ఈ విషయాల్ని? తమిళనాడులో ముస్లింస్ ముస్లిం లీగ్ ఓట్లేసారు 1946లో. వెయ్యకపోయింటే భారతదేశం చీలకపోయి ఉండేది. అసలు భారత్ దిక్కులేదు ముస్లిం లీగ్కి. ఎవరు వద్దని కూడా వాళ్ళకి పాకిస్తాన్ వచ్చింది, ఎవరు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు కూర్చుని ఏం జరిగిందని బాధపడుతున్నారు. ఎవడు చెప్పేవాడు లేడు. భారతదేశం చీలడానికి ఎవడు రెస్పాన్సిబుల్? అడ్డుకోవడానికి ఎవడు బాధపడ్డాడు? మా గఫార్ ఖాన్ తోడేళ్ల పాలు చేశారని ఎందుకు అన్నాడు? జనరేషన్స్ తరబడి, దశాబ్దాల తరబడి హింస అనుభవించారు వాళ్ళు. ఇవాళ అక్కడ తాలిబాన్స్ పుట్టారు. ఇక్కడ ముస్లింస్ ఓటేసిన తర్వాత, పాకిస్తాన్ సాధ్యమైన తర్వాత జాతీయవాద ముస్లింస్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. జాతీయవాద ముస్లింస్ చిత్తుగా ఓడిపోయారు. జాతీయవాద ముస్లిం ఉన్నాడని మీకు తెలియదు. జాతీయవాదులు అనే పేరుని వాళ్ళ ఎవరు జాతి వ్యతిరేకులు వాళ్ళు హైజాక్ చేస్తే మనం సైలెంట్గా ఉన్నాం. వాళ్ళ పేరు చెప్తే వినేవాళ్ళు లేడు. అన్సారీ గురించి చెప్పినా వినేవాళ్ళు లేడు, కిచ్లు గురించి చెప్పినా వినేవాళ్ళు లేడు. అల్లాబక్ష్ సుమ్రో పేరు కూడా తెలియదు. అంతుసలం పుస్తకం 600 పేజీల పుస్తకాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మహిళ బయటకు వచ్చి హిందూ ముస్లిం ఐక్యత గురించి 26 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఇది చరిత్రని మనం రాసి ఒక్క పేర లేదు అక్కడ ఇండియాలో ఏ భాషలో. దాన్ని చదివేవాడు కూడా లేడు. వాళ్ళకి ఎవ్రీబడి ఈజ్ వెరీ బిజీ. మాట్లాడితే అర్జెంటుగా ఇవాళ న్యూస్లో వచ్చేయాలి, అర్జెంటుగా ఆ ఫోటోలో కనిపించేయాలి, అర్జెంటుగా మనం పెట్టినటువంటిది పేపర్లో వచ్చేయాలి. ఇదే గొడవ. హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా ఇదే గోడలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓట్లేశారు. జిన్నా గారు లా ఇలాహీ ఇల్లల్లా అని చెప్పాడు ఆయన. దేనికి? పాకిస్తాన్ కా మతలబ్ క్యా లా ఇలాహీ ఇల్లల్లా. ఇది స్లోగన్, వీధుల్లో కనిపించే స్లోగన్. ఎలా వ్యతిరేకిస్తాడు ముస్లిం? ఖురాన్ మీద ప్రమాణం చేయి ముస్లిం లీగ్ ఓటేస్తామంటే వెళ్ళేశారు. వీళ్ళంతా ఎరుబగులు. వాళ్ళు వేలే పఠాన్లు వేలే, సింధీలు వేలే, పంజాబీలు వేలే. మనం వేసాం. వద్దురా బాబాని మొత్తుకుంటే వాళ్ళ మీద భౌతికమైన దాడులు చేశారు. చాలా మంది చంపేశారు, కొట్టారు. పాకిస్తాన్ వచ్చిన తర్వాత అయిపోయింది మనకని అనుకున్న తర్వాత జిన్నా గారు మీటింగ్ పెట్టి టాటా బై బై అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ అని. ఆయన ఇక్కడ మనిషి, ఆయన పాకిస్తాన్ కాదు, ఇండియన్. బొంబాయి మనిషి, ఆయన గుజరాత్ మనిషి. గుజరాత్లో పుట్టాడు, అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి న్యాయవాద వృత్తి చేశాడు. ఇప్పటికే ఆయన ఇల్లు అక్కడ ఉంది. బై బై మీరంతా వెళ్ళి ఇండియాని బలపరచాలంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఏంటి? ఇండియాని బలపరచమంటావు ఏంటి అంటే మిమ్మల్ని తీసుకెళ్లి ఓపిక నాకు లేదని చెప్పాడు. హాహాకారాలు చేశారు ఆ సమావేశంలో అందరూ. ఇంత మోసం చేసావు మమ్మల్ని నువ్వు, మేము ఓట్లేసాం, మాకేదో స్వర్గం వస్తుందని. ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక గ్రామంలో 200 మంది జనాభా ఉన్న గడపలు ఉంటే ఒక 20 మంది ముస్లింస్ ఉండి వీళ్ళు పాకిస్తాన్కి వేస్తారు. మిగతా 180 మంది వాళ్ళు ఉండాలి. ఇప్పుడు దేశం చీలిపోవాలని అక్కడ చంపుకుంటారు. 20 లక్షల మంది చచ్చిపోయారు. చాలా మంది వాళ్ళు పాకిస్తాన్లో జనానికి కూడా ఎవడు చెప్పేవాళ్ళు లేడు. వాళ్ళు అనుకుంటారు ముస్లింస్ని చంపేశారండి, కానీ హిందువులు కూడా చంపేశారు, ముస్లింస్ కూడా చంపేశారు. ఎవరి లెక్కలు ఎవరు తీయలేరు. నిజంగా 20 లక్షలు కదా ఎవరికి తెలియదు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. బంగ్లాదేశ్ చీలిపోయినప్పుడు 30 లక్షల మంది, 50 లక్షల మంది చచ్చిపోయారు. మొత్తం ఎవరికి ఇస్తారు ఈ ప్రాణాల జాబితా? ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో చచ్చిపోలే ఇంతమంది జనం. చచ్చిపోయినట్టు గురించి నీకు తెలీదు. నువ్వు మాట్లాడటం మానేసావు, నువ్వు ఆలోచించడం మానేసావు. ఎందుకు ఓటేసావు? ఈ మాట చెప్తున్నాడు. దేశ విభజన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఢిల్లీలో జామా మసీద్కి పిలిచారు. ఆయన చాలా ఘోరమైన పరిస్థితి, లక్షల మంది చచ్చిపోతున్నారు. ఆయన చెప్తున్నాడు, మీకు గుర్తుందా? ముస్లింస్ అందరూ కూర్చుని ఉన్నారు, మన పరిస్థితి ఏంటని. మీకు గుర్తుందా? నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా నాలుకని చీల్చారు. నేను పిలిస్తే నాలుకని చీల్చారట. ఆయన జాతీయవాద ముస్లిం యొక్క ఆవేదన ఇది. మీకు గుర్తుందా? నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా నాలుకని చీల్చారు. నేను నా కళాన్ని తీసుకున్నాను, మీరు నా చేతిని ఖండించారు. నేను ముందుకు కదలాలని అనుకున్నాను, మీరు నా కాళ్ళను నరికారు. నేను వెనక్కి తిరిగేందుకు ప్రయత్నించాను, మీరు నా వెన్నును పొడిచారు. ప్రమాద సూచనలు కనిపించిన ప్రతిసారి మిమ్మల్ని మేల్కొల్పాలని గొంతెత్తి పిలిచాను, మీరు నా పిలుపుని పట్టించుకోలేదు. అర్థవంతమైన గౌరవప్రదమైన జీవనానికి ద్విజాతి సిద్ధాంతం మృత్యు గంటిగా నేను మిమ్మల్ని హెచ్చరించాను, దాన్ని తిరస్కరించమని అడిగాను.
మీరు జారగిలబడుతున్న స్తంభాలు అనివార్యంగా మీ పైన విరిగిపడతాయని చెప్పాను. మీ చెవికి ఎక్కలేదు. కాలం గడిచింది. ఇప్పుడు మీ విశ్వాసానికి ఆలంబనగా మీరు భావించిన వారే విధి చేతిలో ఎడపెడ తాపులు తినమని మిమ్మల్ని గాలికి వదిలేశారని మీకు అర్థమైంది. ఇది చెప్పిన మాట. ఎంత గుండెలు చీల్చుకున్న ఆవేదన. ఈ మాటల్ని యథాతథంగా ఇవాళ ముస్లిం సమాజానికి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ముస్లిం సమాజం భారతదేశంలో ఎవరు విద్వేషకారులో, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడతారో, ఎవడు మతోన్మాదం నేర్పిస్తాడో అతన్ని కాగలించుకోవడానికి సిద్ధపడుతోంది. ఇది దౌర్భాగ్యం అని చెప్తాను నేను. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి.